హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు పెదగోల్కొండ లొకేషన్లో ఉన్నామండి. సో నేను మీకు ఫస్ట్ జీపీఎస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ మనకి లొకేషన్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 పెదగోల్కొండ ఏరియా అండి. జస్ట్ ఈ లొకేషన్ నుంచి ఈ కనెక్టివిటీ రోడ్ ఏదైతే కనిపిస్తుందో దీన్ని మన్సాన్పల్లి హైవే అంటామండి. సో ఈ మన్సాన్పల్లి హైవేలో మనకి నాగారం అనే విలేజ్ ఉంటుంది. సో ఈ నాగారంకి పెదగోల్కొండకి మధ్యలో నందిపల్లి సర్వే నెంబర్స్ కూడా కొన్ని ఉంటాయండి. సో బట్ మనకేంటంటే యాజ్ ఆఫ్ నో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఇక్కడ నుంచి కనెక్టివిటీ ఎలా ఉంటుందని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బిఫోర్ దట్ దీని పక్కనే మీకు ఏదైతే ఎల్లో కలర్లో కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి 100 ఫీట్ రోడ్డుకి ప్యారలల్ రోడ్ అండి. ఇది హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ రోడ్డు, మనకి 150 ఫీట్ రోడ్ అండి ఇది. సో మీరు వీడియోలో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ నేను మీకు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మీకు కనెక్టివిటీ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మనకి హై టెన్షన్ రోడ్ అండి. సో ఇది మనకి 150 ఫీట్ రోడ్ అవుతుంది. 45 హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో 45 మీటర్స్ రోడ్ అని చూపిస్తుంది. సో ఇది వచ్చేసి మనకి గ్రీన్ సిటీ అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ గ్రీన్ సిటీ లేఅవుట్లో నుంచి ఈ 150 ఫీట్ రోడ్ అయితే వెళ్తుందండి. సో మనకి ఎక్కడ నుంచి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి నాగారం విలేజ్ ఏదైతే ఉందో నాగారం విలేజ్ నుంచి మనకి జస్ట్ ఈ నాగారం సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ పాయింట్ నుంచి రైట్కి తీసుకుంటే ఇక్కడ మళ్ళీ మనకు ఇండివిజువల్ హౌసెస్ కమ్యూనిటీ ఒకటి ఉంటుందండి. ఈ రోడ్డు మీకు కనపడే ఈ రోడ్ ఏదైతే ఉందో ఇది మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్లో 30 మీటర్స్ రోడ్ అండి. నేను మీకు ఈ మాస్టర్ ప్లాన్ గురించి టోటల్ మనకి సర్వే నెంబర్ ప్రకారం మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఎలా వెళ్తున్నాయనేది నేను మీకు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ కూడా జీపీఎస్ ఎక్స్ప్లెనేషన్ అయిన తర్వాత నేను మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇది వచ్చేసి మనకి 30 మీటర్స్ అని ఉంటుంది హెచ్ఎండి మాస్టర్ ప్లాన్, అంటే 100 ఫీట్ రోడ్ అండి. సో దీనికి ఆనుకొని ఇక్కడ వచ్చేసి మనకి చలపతి రిచ్మండ్ కౌంటీ ఉంటుంది, ఇటు పక్క వచ్చి శరత్ చంద్ర లేఅవుట్ ఉంటుందండి. సో ఇందుట్లో కూడా మన దగ్గర మంచి ప్లాట్స్ అయితే ఉన్నాయండి. లైక్ నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, మనకి ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ కూడా ఇందుట్లో అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. సో బట్ యాజ్ ఆఫ్ నో మనకి ఈ ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్లో మనం జస్ట్ ఈ పాయింట్ నుంచి జస్ట్ మనం ఒక 2 కిలోమీటర్స్ డ్రైవ్ చేయగలిగితే ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే నేను, అంటే డిస్టెన్స్ అయితే ఇంకా తక్కువే ఉంటుందండి, బట్ నేను ఎక్కువ చెప్తున్నాను. సో ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ లేఅవుట్ అయితే ఉంటుందండి. మీకు ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకి లేఅవుట్ బౌండరీ అండి. సో ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి కోహినూర్ రెసిడెన్సీ అండి. కోహినూర్ రెసిడెన్సీ ప్రాజెక్ట్ పేరు. సో జస్ట్ మనకేంటంటే ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఇదొక విలేజ్ అండి. ఈ విలేజ్ పక్కనే మనకి ఇక్కడ ఇదంతా కూడా నాగారము. సో మనకి జస్ట్ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ మనకి 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లోని ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది ఓల్డ్ డిటీసీపీ లేఅవుట్ అండి. దీని పక్కనే హెచ్ఎండిఏ లేఅవుట్ కూడా ఉంటుందండి. ఇది వచ్చేసి హెచ్ఎండిఏ లేఅవుట్. బిఫోర్ దట్ ఇది వచ్చేసి మనకి డిటీసీపీ లేఅవుట్ అండి. సో ఈ డిటీసీపీ లేఅవుట్లో మనకి 200 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్స్ అండ్ మనకి నార్త్ ఈస్ట్ నార్త్ వెస్ట్ మనకి క్లబ్ చేసి 1200 స్క్వేర్ యార్డ్స్ 1600 స్క్వేర్ యార్డ్స్ కూడా మనకి ఇందుట్లో అయితే ప్లాట్స్ సేల్కి రావడం జరిగిందండి. సో మీకు ఏదైతే నేను రెడ్ మార్క్లో చూపిస్తున్నానో మాస్టర్ ప్లాన్ 60 ఫీట్ రోడ్ అని ఏదైతే చూపిస్తున్నానో ఈ ప్రజెంట్ మనకి యాక్సెస్ రోడ్ ఏదైతే ఉందో ఈ యాక్సెస్ రోడ్డు మనకి యాజ్ ఆఫ్ నో 30 ఫీట్ రోడ్ అండి. మనకి ఇది హెచ్ఎండిఏలో మాస్టర్ ప్లాన్ రోడ్లో 60 ఫీట్ చూపిస్తుంది. జస్ట్ దీనికి ప్యారలల్గా కొద్దిగా పక్కకే మనకి ఈ 150 ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి. మీరు చూసుకోవచ్చు, ఇక్కడ పెద్ద డిస్టెన్స్ కూడా లేదు. సో అలానే మనకి కనెక్టివిటీ పరంగా చూసుకుంటే ఇటు నాగారం నుంచి చూసుకున్నా కూడా డైరెక్ట్గా ఈ రోడ్ అనేది మనకు ఈ 150 ఫీట్ రోడ్డుకి అయితే కనెక్ట్ అవుతుందండి. సో ఈ రోడ్ వచ్చేసి ఇట్లా డైరెక్ట్గా మనకి గొల్లూరు నుంచి పెద్ద తూప్ర బెంగళూరు హైవే కనెక్ట్ అవుతుంది 150 ఫీట్ రోడ్డు. సో మనకి ప్రజెంట్ మాస్టర్ ప్లాన్లో ఈ ప్రాజెక్ట్కి ఉన్నటువంటి యాక్సెస్ రోడ్డు యాజ్ పర్ మాస్టర్ ప్లాన్ 60 ఫీట్, ఎగ్జిస్టింగ్ మాత్రం 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. సో మనకి జస్ట్ మనకి ఇక్కడ నుంచి పెదగోల్కొండ జస్ట్ మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్సే వస్తుంది. ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఈ పాయింట్ నుంచి మనం పిన్ పాయింట్ పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకు పెదగోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 15 అయితే అవైలబుల్ ఉందండి. సో కనెక్టివిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ రూట్ మధ్యలో ఇక్కడ వచ్చేసి మనకి మధుబన్ హైట్స్ అని చెప్పేసి ఇది కూడా ఒక విల్లా కమ్యూనిటీ అండి. ఇది వచ్చేసి మనకు ఒక విల్లా కమ్యూనిటీ. ఇక్కడ కూడా మనకి విల్లాస్ అయితే సేల్కి ఉన్నాయి. దీని పక్కకే కొంచెం ముందుకు వస్తే మనకి ఈ లేఅవుట్లో ప్లాట్స్ అయితే సేల్కి వచ్చాయండి. ఇది వచ్చేసి కోహినూర్ రెసిడెన్స్ అండి ప్రాజెక్ట్ పేరు, డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్. సో నేను మీకు హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇప్పుడు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. నేను ఫస్ట్ మీకు కనెక్టివిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో మనకి ఫస్ట్ కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి పెదగోల్కొండ ఎగ్జిట్ నెంబర్ 15 ఏదైతే ఉందో నేను మీకు ఇప్పుడు జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి
పెదగోల్కొండ జంక్షన్ అండి. మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి పెదగోల్కొండ జంక్షను. సో ఈ జంక్షన్ నుంచి ఇది వచ్చేసి మనకి మనసానపల్లి హైవే అంటామని. జస్ట్ దీనికి ప్యారలల్గా చూసుకోండి. నేను మీకు ఇందాక ఎల్లో కలర్లో మీకు ఓఆర్ఆర్ నుంచి 45 మీటర్స్ అంటే 150 ఫీట్ రోడ్ అని చెప్పాను కదా, ఇది వచ్చేసి మనకి 150 ఫీట్ రోడ్ అండి. సో ఇది మనకి ప్యారలల్గా వెళ్తుంది, ఇది 150 ఫీట్ రోడ్డు. సో జస్ట్ మనకి ఈ రోడ్లో మనకి ఏదైతే ఎగ్జిస్టింగ్ పెదగోల్కొండ టు మనసానపల్లి హైవే ఉందో ఈ హైవేలో మనం జస్ట్ పెదగోల్కొండ దాటాక మనకి నందిపల్లి సర్వే నెంబర్స్ ఉంటాయి. సో ఇది దాటిన తర్వాత మనకి నాగారం సర్వే నెంబర్స్ వస్తాయండి. సో చూస్తున్నారు కదా, ఇదంతా నాగారం సర్వే నెంబర్స్. సో మనకి ఇక్కడ ఏదైతే జంక్షన్ పాయింట్ కనిపిస్తుందో ఇది మనకు నాగారం సర్కిల్ అండి. ఇందాక నేను మీకు మెయిన్ రోడ్ దగ్గర సర్కిల్ ఏదైతే చూపిస్తుందో ఆ సర్కిల్ పాయింట్. జస్ట్ ఈ పాయింట్ నుంచి ఇట్లా లెఫ్ట్కి తీసుకుంటే ఇట్లా కొంచెం ముందుకు వస్తే ఇదంతా కూడా మనకి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. సో మనకి 82, 81, 88, 87 ఈ సర్వే నెంబర్స్లో మనకి చలపతి రిచ్మండ్ కౌంటీ ఉంటుంది. సో జస్ట్ దీనికి అబోవ్ పైన 83, 155, మనకి 154 ఈ సర్వే నెంబర్స్లో మనకి శరచంద్ర లేఅవుట్ అయితే ఉంటుందండి. సో జస్ట్ ఈ 30 మీటర్స్ రోడ్లో కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇటు లెఫ్ట్కి తీసుకోవాలి. సో ఇటు లెఫ్ట్కి తీసుకొని ఇటు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకి సర్వే నెంబర్ 194లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మీరు చూశారు కదా, ఇటు ఇక్కడ మనకు చూసుకుంటే ఇది మనకు మాస్టర్ ప్లాన్ 60 ఫీట్ రోడ్ అండి. 18 మీటర్స్ అంటే 60 ఫీట్ రోడ్ మాస్టర్ ప్లాన్లో ఈ 194 సర్వే నెంబర్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. సో మనకి దీనికి ప్యారలల్గా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మీకు ఇందాక నేను ఏదైతే చూపించానో 45 మీటర్స్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్, ఇది మనకి 150 ఫీట్ రోడ్ అండి. సో మీరు చూడండి ఇక్కడ మీకు ఓఆర్ఆర్ నుంచి తీసుకున్నాము. సో ఇది ఓఆర్ఆర్ నుంచి ఇలా కంటిన్యూగా వస్తుంది. సో మనకు దీనికి ప్యారలల్ రోడ్ ఏది అంటే ఇక్కడ మనకి 60 ఫీట్ ప్యారలల్ రోడ్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి మనకి 60 ఫీట్ రోడ్, ఇది 150 ఫీట్ రోడ్డు. సో ఈ 194 సర్వే నెంబర్ నుంచే మనకి ఇంకొక 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా వెళ్తుందండి, అది మీరు చూసుకోవచ్చు ఇందులో. సో ఇది వచ్చేసి 30 ఇది వచ్చేసి 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్ అండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇటు నుంచి ఒక 100 ఫీట్ వెళ్తుంది మనకి ప్రాజెక్ట్ 194 సర్వే నెంబర్లో 100 ఫీట్ రోడ్ ఒకటి ఉంది మనకి, అండ్ 60 ఫీట్ రోడ్ ఉంది. దీనికి ఆపోజిట్లో 150 ఫీట్ రోడ్ ఉందండి. సో 3 రోడ్స్ కూడా చాలా మేజర్ రోడ్స్ అండి ఈ లేఅవుట్ ఉన్న లొకేషన్కి. సో 194 సర్వే నెంబర్లో ఈ 60 ఫీట్ రోడ్ యువతల పక్క ఇక్కడ మన లేఅవుట్ అయితే ఉంటుందండి. సో ఈ లేఅవుట్ ఇక్కడ ఉంటుంది. సో ఇది మనకి హెచ్ఎండి మాస్టర్ ప్లాన్ అండి. సో నేను మీకు లైవ్ లొకేషన్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్ నేను మీకు ఇప్పుడు లైవ్ లొకేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఈ వీడియోలో. ఇది మనకి ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అండి. చూడండి ఇక్కడ మనకి కోహినూర్ రెసిడెన్సీ అని ఉంటుందండి ప్రాజెక్ట్ పేరు వచ్చేసి. సో మనకి ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి మొత్తం కూడా. మనకి అక్కడ 40 ఫీట్ రోడ్ అయితే ఒక చోట అక్కడక్కడ ఉంటాయండి. మనకి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు ఈ ప్రాజెక్ట్లో. సో మనకి అన్నీ కూడా బీటీ రోడ్స్ అండి. ఆల్మోస్ట్ 2009, 2008 ఆ టైంలో వేసినటువంటి ప్రాజెక్ట్ అండి. సో మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ ముందు వచ్చేసి 30 ఫీట్ రోడ్డు. సో ఇందుట్లో మనకి 200 స్క్వేర్ యార్డ్స్, మనకి 1200 స్క్వేర్ యార్డ్స్, 1600 స్క్వేర్ యార్డ్స్ అలా మనకి వేరువేరుగా ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. సో మనకి ఇందుట్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం అన్నీ కూడా ఆల్ ఎమ్యూనిటీస్ కూడా ఇవ్వడం జరిగిందండి ఈ ప్రాజెక్ట్లో. సో చాలా ప్రైమ్ లొకేషన్. మనకి ఓఆర్ఆర్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే వస్తుందండి. సో ప్రాజెక్ట్ పేరు వచ్చేసి కోహినూర్ రెసిడెన్సీ అండి. ఇది నాగారం విలేజ్లో ఉంటుంది. సో మనకి మాస్టర్ ప్లాన్ 150 ఫీట్ రోడ్డుకి బిహైండ్ మాస్టర్ ప్లాన్ 100 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డుకి మనకి ప్రపోజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్ 60 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డుకి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో కనెక్టివిటీ అయితే చాలా బాగుందండి. రోడ్ యాక్సెస్ కొంచెం డ్రాబ్యాక్ ఉంటుంది. సో ఇది ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని గమనించాలి. సో ఇందుట్లో ప్రైస్ అయితే 11,000 వరకు కోట్ చేస్తున్నారండి. నెగోషియబుల్ ప్రైస్ 11,000 కోట్ చేస్తున్నారు. డిటీసీపీ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఫైనల్గా మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.